పక్క వాళ్ళ వీడియోస్ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల మనకేదైనా యూజ్ ఉందా అంటే ఉంది. యూట్యూబర్ వైష్ణవి క్రెడిట్స్ కాబట్టి తనకే వెళ్ళాలి అవన్నీ. ఖచ్చితంగా వీడియో డిలీట్ చేయాల్సిందే మానిటైజేషన్ టైంకి. ఛానెల్‌నయితే చెక్ చేసినప్పుడు మీ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారు. మీరు పెట్టగానే చూస్తూ ఉంటారు. అలా వాచ్ అవర్స్ పెంచుకోవచ్చు. వ్యూస్ పెంచుకోవచ్చు. హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అయితే మీతో ఒక విషయం షేర్ చేసుకుంటాను. ఆహ్, ఇది మొన్నటి వీడియోలో చెప్పిందే. హ్మ్. ఈ వీడియో అంతా ఒకే రోజు షూట్ చేశాను. కానీ వీడియో లెంతీ అవుతుందని చెప్పి పోస్ట్ చేయలేదు. ఇది మళ్ళీ సెపరేట్‌గా వీడియో తీసి పెడుతున్నాను. ఏంటి అనంటే పక్క వాళ్ళ వీడియోస్ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల మనకేదైనా యూజ్ ఉందా అంటే ఉంది. ఏంటి అనంటే చెప్తాను. దానికంటే ముందు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించింది. ఓకేనా? వీడియో మొత్తం చూసాక. అయితే పక్క వాళ్ళ ఛానెల్‌లో నుంచి వీడియోస్ తీసుకొని పెట్టడం వల్ల మనకేమైనా యూజ్ ఉందా అంటే ఉంది. ఏంటి అనంటే హ్మ్. వాళ్ళ వీడియో అనేది మన ఛానెల్‌లో పెట్టినప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు జనాలకి తెలిసిన పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ సాయి ప్రసన్న సిస్టర్ కానివ్వండి, నా ఛానెలే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే వైష్ణవి యూట్యూబర్ వైష్ణవి వీడియో నేనైతే నా ఛానెల్‌లో పోస్ట్ చేశాను కదా! అది చాలా వైరల్ అయింది. ఎందుకు అనంటే అమ్మాయి ఇంతకుముందే యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ కూడా తెలుసు కాబట్టి. ఎప్పటినుంచో యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తుంది. ఈవెన్ వాళ్ళ బ్రదర్స్ కూడా అందరికీ యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి కాబట్టి, తను ఆల్రెడీ యూట్యూబ్ ఫాలో అయ్యే జనాలందరికీ కూడా పరిచయం. కాబట్టి తను కనిపించగానే వీడియో ఓపెన్ చేసి చూసారు కాబట్టి, తను ఉన్నందుకే వీడియో వైరల్ అయింది. నా ఛానెల్‌లో వైరల్ అయినా కూడా తన వీడియోనే వైరల్ అయింది. అంటే తను ఉంది కాబట్టే. ఆ అమ్మాయి జనాలకు తెలుసు కాబట్టే చూసారు. అయితే ఇలా మనం ఫేమస్ అయిన యూట్యూబర్స్ నేను ఫేమస్ గురించి పెట్టలేదు తప్పుగా అనుకోకండి. చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే. అమ్మాయిలకి ఇలా జరుగుతుంది. ఈవెన్ హస్బెండ్ దగ్గర కూడా సేఫ్టీ లేదు అని కొందరు అమాయకులు తెలుసుకోవాలి, ముందుకెళ్ళాలి అని ఆ వీడియోనైతే పోస్ట్ చేశాను. అయితే అలా మనము ఇప్పుడు సాయి ప్రసన్న సిస్టర్ ఎవరైనా సరే ఎందుకంటే సాయి ప్రసన్న సిస్టర్‌వి కూడా చాలా మంది యూట్యూబ్‌లో వీడియోస్ పెడుతూ ఉన్నారు. ఎందుకనంటే ఈ పర్సన్స్ వాళ్ళకి తెలుసు జనాలకి. యూట్యూబ్ ఫాలో అయ్యే జనాలకి. సో, కనిపించగానే ఓపెన్ చేస్తారు. వాళ్ళ మీద రెస్పెక్ట్‌తోనో, కొంతమంది ఇష్టంతోనో అలా వాళ్ళవి ఓపెన్ చేస్తూ ఉంటారు. దానివల్ల వీడియోస్ అనేది రీచ్ ఎళ్తుంది. అంటే ఎక్కువ మెంబర్స్ చూస్తారు వీడియోసు. సో, అలా చూసినప్పుడేంటంటే, వాళ్ళ మీద ఇష్టంతోనో, వాళ్ళంటే రెస్పెక్ట్‌తోనో, ఏదో ఒక విధంగా అరే! మనకు తెలిసిన పర్సన్ కదా! అని చెప్పి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు. లేదంటే వాళ్ళ కంటెంట్ నచ్చో, దేనికో ఒక రీజన్‌తో ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కాబట్టి పక్క వాళ్ళ వీడియోస్ తెచ్చి మీ ఛానెల్‌లో పెట్టుకోవడం వల్ల మీకు సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటది. కానీ వ్యూస్ అయితే రావు. అంటే ఐ మీన్ వ్యూస్ వచ్చినా కూడా రీయూజ్డ్ కంటెంట్ కింద పడుతుంది కాబట్టి, మీరు వీడియో ఖచ్చితంగా డిలీట్ చేయాల్సి వస్తది. ఆహ్, వాచ్ అవర్స్ తగ్గిపోతాయి. వ్యూస్ తగ్గిపోతాయి. సో, పక్క వాళ్ళ వీడియో పెట్టడం వల్ల ఇదొక్కటే యూజు సబ్స్క్రైబర్స్ పెరగడం. ఓకేనా? ఇంకేంటి అంటే ఇంకొక యూజ్ ఏంటి అంటే వైరల్ అయిన వాళ్ళ వీడియో వైరల్ అంటే ఇప్పుడు సాయి ప్రసన్న సిస్టర్, వైష్ణవి గానివ్వండి, ఎవరివైనా యూట్యూబర్స్‌వి వీడియోస్ మనం మన ఛానెల్‌లో పెట్టుకున్నప్పుడు, వీడియో వైరల్ అయినప్పుడు వాళ్ళు చెక్ చేస్తుంటారు. ఇది ఓన్‌గా వాళ్ళ ఛానెల్‌లో వీడియోనేనా? లేదంటే ఎవరైనా పెట్టుకున్నారా అని చూసే జనాలు చెక్ చేస్తారు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. అలా చెక్ చేసినప్పుడు మీ ఛానెల్‌లో వాళ్ళ వీడియో ఉంటుంది కాబట్టి, మీ వీడియోస్ కూడా వాళ్ళు చూసే అవకాశం ఉంటది. అలా చూసినప్పుడు మీ వీడియోస్ కూడా జనాలు చూసి ఒక 10 మెంబర్స్ చూసారనుకోండి. అందులో ఒక 5 మెంబర్స్‌కి మీ వీడియోస్ నచ్చి ఉండొచ్చు. సో, దానివల్ల సబ్స్క్రైబ్ చేసుకొని మీ వీడియోస్‌ని ఫాలో అవ్వడము, మీ వీడియో పెట్టగానే చూడటం అలాంటివి చేసినప్పుడు మీకు వాచ్ అవర్స్ పెరిగే ఛాన్స్ ఉంటది కదా! సబ్స్క్రైబర్స్ పెరిగారంటే అందరూ చూడరు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు మీ వీడియోని చూడరు. కానీ కొంతమందికి మీరు నచ్చి, మీరు ఇష్టంతోనో అలా చెక్ చేసినప్పుడు ఛానెల్‌నయితే చెక్ చేసినప్పుడు మీ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారు. మీరు పెట్టగానే చూస్తూ ఉంటారు. అలా వాచ్ అవర్స్ పెంచుకోవచ్చు. వ్యూస్ పెంచుకోవచ్చు.
ఇదొక ఛాన్స్ ఉంటది. నాకు తెలిసినంత వరకైతే ఇంతే. సో, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో, మీలో ఎవరికైనా ఛానెల్ పెట్టిన తర్వాత గ్రోత్ లేదు, సబ్‌స్క్రైబర్స్ తగ్గారు, వ్యూస్ రావట్లేదంటే, ఇలా ఏదైనా అంటే ఈవెన్ దేవుళ్ళవి గానీ, ఫేమస్ అయిన వాళ్ళ వీడియోస్ కానీ పెట్టండి. అది కొంచెం వైరల్ అయిన తర్వాత ముందే చెప్తున్నా వ్యూస్, వాచ్ అవర్స్ అయితే యాడ్ అవ్వవు. కానీ సబ్‌స్క్రైబర్స్‌ని పెంచుకోవచ్చు. సో, ఆ పెరిగిన సబ్‌స్క్రైబర్స్‌లో మీరు నచ్చి, మిమ్మల్ని మెచ్చి, మీ వీడియోస్ చూసేవాళ్ళు ఉంటే అప్పుడు మీకు వాచ్ అవర్స్ పెరిగే ఛాన్స్ ఉంటది. కానీ వాళ్ళ వీడియో వల్ల మీకు వాచ్ అవర్స్ కానీ, వ్యూస్ కానీ రావు. వచ్చినా యాడ్ అవ్వవు. ఖచ్చితంగా వీడియో డిలీట్ చేయాల్సిందే మానిటైజేషన్ టైంకి. ఓకేనా? అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో అయితే షేర్ చేసుకున్నా. పక్క వాళ్ళ వీడియోస్ పెట్టడం వల్ల మనకి ఇంకేం యూజ్ ఉండదు నాకు తెలిసినంత వరకి. సో, తెలిసినవి షేర్ చేసుకున్నా. మీలో ఎవరైనా చాలా స్లోగా ఉంది నా ఛానల్ అనుకుంటే ఇలా ట్రై చేసి కొంచెం సబ్‌స్క్రైబర్స్ అలా పెరిగిన తర్వాత మళ్ళీ వీడియోని డిలీట్ చేసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, వీడియో పెట్టి డిలీట్ చేయడం వల్ల హ్మ్. వ్యూస్ అనేది తగ్గుతుంటాయి మళ్ళీ. అలా అని చెప్పాను కదా! సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారు అని సబ్స్ సబ్‌స్క్రైబర్స్ పె సబ్‌స్క్రైబర్స్ పెరుగుతున్నారు కదా! అని మళ్ళీ మళ్ళీ వేరే వాళ్ళ వీడియోలు పెట్టకండి. ఎందుకంటే అలా పెట్టడం వల్ల ఆహ్, మీ ఛానెల్‌లో అంటే యూట్యూబ్ ఆల్గోరిథంకి ఏమర్థమవుతుంది అంటే వీళ్ళు పెడుతున్నారు, డిలీట్ చేస్తున్నారు, పెడుతున్నారు, డిలీట్ చేస్తున్నారు. వీళ్ళు కాన్ఫిడెంట్‌గా ఒక వీడియోని కన్సిస్టెన్స్‌తో పెట్టట్లేదు. కంటిన్యూ చెయ్యట్లేదేమో ఛానెల్‌ని ఏదో టైమ్ పాస్‌కి పెట్టి తీస్తున్నట్టున్నారు అన్నట్టు మీ వీడియోస్‌ని చూసే జనాలకి రికమెండేషన్ ఇవ్వదు. సో, దానివల్ల వ్యూస్ తగ్గే ఛాన్స్ ఉంటది కాబట్టి, 1, 2 వీడియోస్ అలా పెట్టుకోండి. మరి ఎక్కువ మాత్రం పెట్టుకోకండి. ఓకేనా? సో, వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! నాకు కూడా చాలా స్లోగా వెళ్తుంది. నా ఛానెల్ ఎలా అంటే, ఇట్లా నెట్టితేనే ముందుకెళ్తుంది. లేదంటే వెళ్ళదు అన్నట్టుగా స్లోగా వస్తున్నారు సబ్స్క్రైబర్సు. ఎదురు చూసి, చూసి, చూసి సడెన్‌గా వీడియో వైరల్ అయ్యేసరికి, ఇది నా ఛానలేనా? నేను పెట్టిన వీడియోనేనా వైరల్ అయ్యేది అని షాక్‌లో ఉన్నా. ఇప్పటికి నమ్మలేకపోతున్నా అన్ని వ్యూస్ ఎట్లొచ్చినాయో అని. కానీ అదంతా నా క్రెడిట్స్ కాదు. యూట్యూబర్ వైష్ణవి క్రెడిట్స్ కాబట్టి తనకే వెళ్ళాలి అవన్నీ. న్యాయం జరగాలని కోరుకుంటున్నా. మీరు అలాగే ప్రార్థించండి తనకి. ఓకేనా? సో, ఇంతేనండి వీడియో. థాంక్ యూ. బై.